కన్నుల పండుగగా ఈ రోజున మా బాలయ్య బాబు 50 సంవత్సరాల నట జీవిత వేడుక ఇంత బాగా జరుగుతుంటాం. అందులో మేము పార్టిసిపేట్ చేసే అవకాశం మాకు రావటం అన్నది అత్యద్భుతం. చాలా చాలా సంతోషం. ఈ సంతోషం మీరు ఎంతగా పంచుకున్నారో అంతకంత సంతోషంగా మాకు ఉంది. ఎందుకంటే ఇది కేవలం బాలయ్య బాబుకు జరుగుతున్నటువంటి 50 సంవత్సరాల నట జీవితపు వేడుక కాదు, ఇది సినిమా ఇండస్ట్రీకి జరుగుతున్న వేడుకగా నేను భావిస్తున్నాను. ఇది యాదృచ్ఛికమో కాకతాళీయమో లేకపోతే ఆ దైవ సంకల్పం నాకు తెలియదు, కానీ విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారి సెంటినరీ 100 సంవత్సరాల జయంతి ఉత్సవాలు జరుపుకునే సంవత్సరంలో బాలకృష్ణ గారి 50 సంవత్సరాల నట జీవితం వేడుక కూడా జరగడం అన్నది గొప్ప ఫీట్. ఎవరికో ఎప్పుడో గారి జరగటువంటి అద్భుతమైనటువంటి ప్రక్రియ ఇది. రామారావు గారు మహానుభావుడు, ఆయన చెయ్యని పాత్రలు లేవు. రాముడు, కృష్ణుడు, వెంకటేశ్వర స్వామి, రావణాసురుడు ఇలాంటి పౌరాణిక జానపద సాంఘిక చిత్రాలు ఏవి చూసుకున్నా సరే ఆయన వేసిన బలమైన ముద్ర అది అంతా ఇంత కాదు. ఆయన పుత్రుడుగా రాణించి మెప్పించి ఒప్పించడం ఆషామాషి విషయం కాదు. బట్ బాలకృష్ణ హీ మేడ్ ఇట్. నాన్నగారు చేసిన పాత్రలు చేశారు. నాన్నగారు లాగా రాముడు, కృష్ణుడు పాత్రలు వేశారు. శ్రీకృష్ణదేవరాయల పాత్రలు వేశారు. అన్ని రకాల పాత్రలు వేసి ఆయనకు తగ్గ తనయుడుగా తను ఈ రోజున సినిమా ఇండస్ట్రీలో నిరూపించుకుంటూ అజరామరంగా ముందుకు వెళ్ళిపోతూ సాగుతూ వెళుతున్నారు. రామారావు గారి వెయ్యని పాత్రలు కూడా బాలయ్య వేసిన పాత్ర తెలుసా? ఫ్యాక్షన్ పాత్రలు. కత్తి తీసుకుని నరుకుతూ వెళ్తే ఒక రకంగా చెప్పాలంటే ఇంద్రసేనారెడ్డిగా చేసినటువంటి సినిమా ఇన్స్పిరేషన్ కూడా సమరసింహారెడ్డి. ఇప్పుడంతా సీక్వెల్స్, ప్రీక్వెల్స్, నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3 సినిమాలు జరిగేటటువంటి దీంట్లో ఎవరైనా సరే కథకులు ముందుకొచ్చి ఇంద్రసేనారెడ్డి వర్సెస్ సమరసింహారెడ్డి క్యారెక్టర్స్ ని ఒక సినిమాలో పొందుపరిచి మమ్మల్ని చేయమంటే మాత్రం బాలయ్య నేను రెడీ, మీరు రెడీ శభాష్. అలా చేస్తే ఎలా ఉంటుందో ఊహించుకోండి. ఏంటి బోయపాటి, ఏంటి లేచిన ఉత్సాహం చప్పట్లు కొడుతున్నావు? ఛాలెంజ్ ఇస్తున్నాను, తీసుకో. రకంగా 50 సంవత్సరాల నట జీవితం ఇది ఆషామాషి విషయం కాదండి. ఎందుకంటే చాలా కొద్ది మంది మాత్రం ఉంటారు. నాకు తెలిసి ఒక కమల్ హాసన్, ఒక మమ్ముటి, బాలయ్య అంతే. అమితాబ్ బచ్చన్ గారు 42-43 ఏళ్ల తర్వాత ఆయన క్యారెక్టర్ యాక్టర్ గా మారిపోయి గత దశాబ్దాల కాలంగా ఆయన యాక్టివ్ గా చేస్తున్నారు, కానీ హీరోగా కాదు. బట్ 50 ఏళ్ల తర్వాత కూడా ఇంకా హీరోగా అదే ఎనర్జీ తోటి, అదే ఉత్సాహంతో, అదే రకంగా ఫైట్స్ చేస్తున్న వాడు బాలయ్య మాత్రమే. భగవంతుడు అతనికి అన్ని రకాల ఆయురారోగ్యాలు ఇచ్చి, అంత స్ట్రెంగ్త్, అంత బలాన్ని ఇచ్చి అప్రతిహతంగా తన యొక్క హీరోయిజం నట జీవితం కొనసాగుతూ మళ్ళీ 100 సంవత్సరాలు కూడా నట జీవితం కొనసాగించాలని మనస్ఫూర్తిగా నా సోదరుడు గురించి నేను మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఆ రకంగా ముందుకు సాగిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ ఎవరైనా సరే ఒక నట జీవితంతో కన్ఫైన్డ్ కాకుండా, దానికే కట్టుబడి ఉండకుండా ఒక బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్లో ఆ రకంగా సామాజిక సేవ చేస్తూ ఎంతో మందికి ప్రాణదానాలు చేస్తూ, అలాగే ఒక ప్రజా ప్రతినిధిగా 3 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యి హిందూపూర్ నుంచి ఆ ప్రజలకి సేవ చేసుకుంటూ తన వంతు బాధ్యతగా మల్టీఫేసెడ్ పర్సనాలిటీగా ఆ రకంగా తన అన్ని రకాల బాధ్యతలు వహించడం అనేది నా భూతో నా భవిష్యత్తు. ఇలాంటి కార్యక్రమంలో మేము అందరూ పాలు పంచుకోవడం, ఇంతమంది కుటుంబ సభ్యులు అందరూ, సినిమా పరిశ్రమ అంతా ఒక్కటే ఇక్కడ మీ ముందు నిలబడటం అన్నది అది బాలయ్యకే సాధ్యమైంది. ఈ రకంగా మేమంతా ఒక్కటి, మా ఆర్టిస్టుల మధ్య విభేదాలు లేవు అని తెలియచెప్పడానికి ఈ కార్యక్రమం కేవలం బాలకృష్ణని మనం అభిమానించుకోవడమును, తన సన్మానించుకోవడమే కాకుండా మేమంతా ఒక్కటి, ఒక కుటుంబం అని చెప్పుకోవడానికి కూడా ఈ వేదిక దోహదపడింది. నాకు ఈ అవకాశం ఇచ్చి నన్ను ఆహ్వానించిన ప్రతి ఒక్కరికి పేరు పేరు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తాను. లాంగ్ లీవ్ బాలయ్య.